Good evening to respected dignitaries and my friends. I would like to speak in bilingual language, Telugu and English. But for starting and first, I want to say thanks to God because my 2025 year is a grand successful year. Firstly, I want to say about what I got and what God has given me. In 2025, I was studying in EMR Sansabhadra as a 10th class student. While I was studying there, I was selected for district level and won first prize. Then I was promoted to go to EMRS state meet, and there also, because of God's grace, I prayed lots and lots of days. Even my family, my father and grandfather daily pray for me. My family members, my mother, and so many pastors, our direct BK call brother also always praying for me. And lots and members have prayed for me. So I successfully completed my state level. I secured third position in extramper competition. I successfully completed my third place and also went to training for 40 days. I was in leave for 40 days to school. I know I am studying 10th class, but I was taking 40 days leave and I went to national meet for participation. And then also I secured third position. When I secured third position, I was thinking, అంటే 40 రోజులు నేను సెలవు, సగం సిలబస్ కంప్లీట్ అయిపోయింది, నేను పాస్ అవుతానా లేదా, అసలు ప్రీ బోర్డు రాయగలనా లేనా అని చాలా భయపడ్డాను. రోజు ప్రతిసారి ఫోన్ చేస్తుంది ఇంటికి, నానేమొచ్చి దేవుడికి ప్రార్థన చేయండి, పొద్దున్న లేకంగానే ప్రార్థన చేయాలి, ఒక మోటివేషన్ స్పీచ్ అనమాట. నేను రోజు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి లోపల అనుకుంటాను, దేవుడు నా కోసం అన్నీ చేస్తున్నాడే, వై ఈజ్ నాట్ డూయింగ్, నేను పాస్ అవ్వగలను, అసలు వేస్ట్ నేను చదవలేను, ఏంటి పరిస్థితులు అనుకొని రోజు ఫీల్ అయ్యేటప్పుడు. ఇయర్లీ సైన్స్ నుంచి 10 చాప్టర్ లిఫ్ట్ చేస్తాను. అలా చాలా లూజ్ చేసి నేను ఫర్ ది ఫస్ట్ టైం 3/2 ఓవర్ స్కూల్కి 453 మార్క్స్లో ఫస్ట్ ప్లేస్ గెయిన్ వచ్చింది. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తే కన్ఫర్మ్ అవుతుందండి. అందువల్లనే ఈరోజు యూత్ మీటింగ్ అని సరే ఎప్పుడప్పుడు యూత్ మీటింగ్కి వెళ్తామా, ఏం చెప్తారు, అది ఏటాన్ని నేర్చుకుందామని చాలా అంటే చాలా ఆసక్తితో ఉన్నాను. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి అందరి సంభాషణ మొత్తాన్ని విన్నాను, ఒక్కొక్కరు చెప్తున్న వాళ్ళ సాక్ష్యాలు వింటున్న ప్రతిసారి అనిపించింది, ఓహో నేను రోజు ప్రార్థన చేస్తే నాకు కూడా దేవుడు ఏదో ఒక రోజు కన్ఫర్మ్గా ఏదో గ్రేట్ థింగ్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తారని నేను నమ్మాను. తర్వాత ప్రతి ఒక్కరు మన జాగోబన్ గారు చెప్పిన ప్రతి విషయం నేను విన్నాను, అందరు చెప్పిన ప్రతి విషయం విన్నాను. అతను కంటి పరీక్ష